హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చార్విస్ కలెక్షన్స్ అండి. ఇక్కడైతే ఒక జ్యువెలరీ సెట్ని అయితే చూపిస్తున్నాను. ఇందులో నెక్లెస్ అలానే ఇయర్ రింగ్స్ అలానే మాంగ్ టిక్కా అయితే వస్తుందండి. సో మేకింగ్ వీడియో ఫుల్గా పెట్టాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లాంగ్ లెంత్ వీడియోస్ అలానే పోస్ట్ చేస్తూ ఉంటాము. అలానే వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఓహెచ్‌పి షీట్, గమ్ము, కటరు అలాంటివి ఏవైనా ఉన్నాయో అన్నీ కూడా మన క్యాటలాగ్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. స్టోన్స్ మాత్రమే అంటే కుందన్స్ మాత్రమే అవైలబుల్‌గా లేవు. అవి కూడా మీరు మెసేజ్ చేస్తే అవైలబుల్ చేసి గ్రామ్ వచ్చేసి 18 రూపీస్‌కి అయితే ఇస్తున్నామండి. సో ఎవరికైనా కావాలంటే ఇప్పుడే బుక్ చేసేసుకోండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాము. లేదా ఈ జ్యువెలరీ సెట్‌ని మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే సేమ్ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్‌కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి. జ్యువెలరీ సెట్ వచ్చేసరికి 300 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతున్నాయండి. మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ పే చేయనవసరం లేదు. వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ మీకైతే ఇంటికైతే జ్యువెలరీ సెట్‌ని అయితే పంపించేస్తాము. డోర్ డెలివరీ అయితే అవైలబుల్ అండి. సో ఎవరికైనా కావాలంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా ప్యాచెస్‌ని అయితే రెడీ చేసేసుకోండి. ప్యాచెస్‌కి మనం ఓహెచ్‌పి షీట్ మీద అయితే రెడీ చేసుకోవాలండి. ఓహెచ్‌పి షీట్ నుంచి మళ్ళీ మనము వ్యాక్స్ షీట్‌కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ బిట్వీన్‌లో మనము ఓహెచ్‌పి షీట్‌ని అయితే నీట్‌గా అయితే ట్రిమ్ చేసుకోవాలండి. సో అలా ట్రిమ్ చేసుకున్న వాటిని మనము వ్యాక్స్ షీట్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాము. వ్యాక్స్ షీట్ వచ్చేసరికి మనకి కొంచెము బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇంకా స్ట్రెంత్ కోసం అయితే పెట్టుకుంటామండి. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, కట్ చేసాక అయితే ఇలా అయితే కనిపిస్తున్నాయండి. ఇందులో ఇయర్ రింగ్స్ కూడా నేను కట్ చేసేది మీకు చూపించాను. సో ఈ బోత్ ఇయర్ రింగ్స్ మాంగ్ టిక్కాకి అయితే ఇలా వస్తాయి. సో దీనికి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఐపిన్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నామండి. అంటే మనకి ఎక్కడెక్కడ అటాచ్మెంట్ ఉండాలో అక్కడైతే ఐపిన్స్ అనేవి కట్ చేసుకొని అయితే అటాచ్ చేసుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ లెంత్ వీడియో లాస్ట్ వీడియో ఒకసారి అప్లోడ్ చేశాను. వాటిలో కూడా ఎంత ఐపిన్ అనేది తీసుకోవాలి అనేది చూపించాను. ఒకసారి లాంగ్ లెంత్ వీడియోస్ బ్యాక్ సైడ్గా ఉన్నవి ఒకసారి చెక్ చేయండి, పాస్ట్లో పోస్ట్ చేసినవి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకటి మాత్రమే ఒక ఐపిన్ని బోత్ సైడ్స్ కొద్దిగా రౌండ్ చేసుకోవాలండి ప్లయర్తోని. సో వాటిని అలా అప్లై చేసుకుంటూ కిందన కూడా మనకి గుట్టపూసలు యాడ్ చేసుకుంటాం కనుక కిందన కూడా ఒకటి అనమాట అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే అటాచ్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం డ్రై అవ్వాలి, మినిమం ఒక 10 to 15 minutes డ్రై అయితే దీనికి బ్యాక్ సైడ్ మనము వచ్చేసి మళ్ళీ వ్యాక్స్ షీట్కి అనమాట ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో మీకు ఇలా అటాచ్ చేసుకుంటే వెనక ఉన్న ఐపిన్స్ అనేవి కనిపించకుండా నీట్గా బాగుంటుందండి. లేదు అనుకుంటే ఇవి అటాచ్ చేయకముందే మీరు వ్యాక్స్ షీట్ అనేది ఒకవేళ పెట్టేసుకున్నట్లయితే మీకు ఐపిన్స్ అనేవి క్లియర్గా విజిబుల్ అవుతాయి. మీరు సెల్లింగ్కి ఇవి పనికిరావు అనమాట. సో ఇలా ముందే అటాచ్ చేసుకొని ఇలా వ్యాక్స్ షీట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. సో కొంతమంది ఛానల్స్ వాళ్ళ దగ్గర వ్యాక్స్ షీట్స్ వచ్చేసి మన దగ్గర కంపేర్ చేస్తూ ఉంటారండి. కొంతమంది వ్యాక్స్ షీట్స్ వచ్చేసరికి చాలా థిన్గా విజిబుల్గా ఉంటాయండి. అంటే ట్రాన్స్పరెంట్ వ్యాక్స్ షీట్స్ ఉంటాయి, మన దగ్గర అలా ట్రాన్స్పరెంట్ వ్యాక్స్ షీట్స్ దొరకవు. సో అన్నీ కూడా స్ట్రాంగ్ వ్యాక్స్ షీట్స్ వస్తాయి. ప్రైజెస్ ఎక్కువ అనకండి, 5 రూపీస్ ఆర్ 4 రూపీస్ మాత్రమే ఉంటాయి. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. సో ఇలా కొద్దిసేపు వ్యాక్స్ షీట్ మీద కూడా డ్రై అయిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలండి. మినిమం 8 hours ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే మనం కటింగ్ ప్రాసెస్లో మళ్ళీ వచ్చేస్తే చాలా వర్స్ట్గా ఉంటుంది అవుట్పుట్ అనేది. సో మీరు డ్రై అవ్వడానికి మినిమం 8 hours అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఓహెచ్పి షీట్ని ఎలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నామో ఇప్పుడు అలానే వ్యాక్స్ షీట్ కూడా కట్ చేసుకోవాలండి. సో దీన్ని నీట్గా ట్రిమ్ అయితే చేసేసుకోవాలి. కొంతమంది యూజ్ చేసేవాళ్ళు సోల్డరింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తారు, కానీ కటర్ బాగా వాడటం వచ్చిన వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కటర్తో నేర్చుకుని నెక్స్ట్ సోల్డరింగ్ మిషన్కి వెళ్ళండి ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు. మిషన్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కనుక కటర్తో నీట్గా వర్క్ అవుతుందండి సోల్డరింగ్ మిషన్ మీద. సోల్డరింగ్ మిషన్ మీద ఏంటంటే ఎడ్జెస్ కొంచెం బ్లాక్గా వచ్చేయడం లేకపోతే కాలిపోయిన అటు ఉండడం కొద్దిగా ఉంటుంది కనుక సో మీరు దీన్ని నీట్గా యూజ్ చేసుకోవచ్చు కటర్ని. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఏమైనా ఇంకా తడిగా ఉన్నట్లయితే. సో నెక్స్ట్ వీడియోలో మేబీ నేను పోస్ట్ చేస్తాను ఐపిన్స్ అనేవి ఎలా సెట్ చేసుకుంటే నెక్లెస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అంటే మీకు ట్విస్ట్ అయిపోవడం కానీ వెనక్కి ముందుకి తిరిగిపోవడం కానీ ఉండదు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎలా పెడతాను ఐపిన్స్ అనేవి కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఈ డౌట్ అయితే నాకు అడుగుతున్నారు, అక్కడ ట్విస్ట్ అయిపోతుంది,
నెక్లెస్ అనేది చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది ఎందుకు అనేసి. ఐ పిన్స్ ఇంకా జంప్ రింగ్స్ వాడటంలో అంటే వాటిని అటాచ్ చేసే దాంట్లో కూడా మనకి కొద్దిగా టెక్నిక్స్ అనేవి ఉంటాయండి. సో నెక్స్ట్ నేను ఎప్పుడైతే లాంగ్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేస్తానో ఖచ్చితంగా అందులో అయితే ఉంటుంది, ఎవరు మిస్ కాకుండా చూడండి. సో ఐ పిన్స్ ఉండడం వల్ల కొద్దిగా ఇప్పుడు కటింగ్ అయితే కొంచెము కష్టంగా ఉంటుందండి. సో వాటిని కొంచెం చెక్ చేసుకుంటూ నీట్గా కట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఐ పిన్స్ అనేవి ట్విస్ట్ అయిపోతూ ఉంటాయి, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ప్రెజర్ పెడితే కటర్తోని. సో నీట్గా కొంచెం వెనక్కి తీసుకొని నీట్గా అప్లై చేసుకుంటూ కట్ చేసేసుకోండి. సో ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత వీటికైతే మనము గుట్టపూసలను అయితే యాడ్ చేస్తామండి. లేదు అనుకుంటే మీరు జంప్ రింగ్ని యాడ్ చేసుకుంటే ఫస్ట్ నెక్లెస్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ స్టడ్స్ అయితే అప్లై చేస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇవి కూడా ఇయర్ రింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. 10 గ్రామ్స్ ఆర్ 10 పీసెస్ అలా అయితే మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ లారియల్స్ అయితే తీసుకుంటున్నానండి, పిఎల్స్ వచ్చేసి. అలానే చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీటర్స్తో. జంప్ రింగ్స్ అనేవి చాలా చిన్న జంప్ రింగ్స్ ఉన్నాయండి. ఇవి మాత్రం పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ జంప్ రింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లేదనుకుంటే మీడియం సైజ్ అయితే ఇస్తామండి జంప్ రింగ్స్. ఇలా గోల్డ్ లారియల్స్ అనమాట అటాచ్ అయితే చేసుకోవాలి. గోల్డ్ లారియల్స్ కూడా పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళకే ఉంటాయండి, ఇవి ఇంకా యాడ్ చేయలేదు క్యాటలాగ్లో. వైట్ లారియల్స్ కూడా సేమ్ అండి. మీకు ఈ లారియల్స్ ఎలాగా మేకింగ్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చెక్ చేయండి. గుట్టపూసలు అని అంటాం యాక్చువల్గా. సో గోల్డ్ కలర్ గుట్టపూసలను అయితే ఇక్కడ నేనైతే ఈ నెక్లెస్కి అయితే యాడ్ చేస్తున్నాను ఈ సెట్ మొత్తానికి. బట్ మీరు వైట్ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్లో వీలైతే ఒక ఫోటో పెడతాను, 2 డిఫరెంట్ వేలో ఎలా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అలానే కొంతమంది రా మెటీరియల్స్ మీద ఆఫర్స్ అయితే అడుగుతున్నారండి. అలా రా మెటీరియల్స్ మీద ఖచ్చితంగా మనకు ఆఫర్స్ అయితే ఇవ్వలేమండి. మేక్ చేసే జ్యువెలరీ ప్రొడక్ట్స్ మీద ఏమైనా ఆఫర్స్ అయితే ఇవ్వగలము. 10% ఆర్ 20% ఆర్ 5% ఇలా అయితే డిస్కౌంట్స్ అయితే వస్తాయి. రా మెటీరియల్స్ మీద ఒక కస్టమర్ అయితే అడగడం జరిగింది. అలా అంటే ఒక 2000 సంథింగ్ 600 అలా 60 రూపీస్ అలా బిల్ చేస్తే మేడం వచ్చేసి మనకి రౌండ్ ఫిగర్ కట్ చేసేసి మేడం 60 రూపీస్ కట్ చేసేసి మాకు మిగతా అమౌంట్కి ఇచ్చేయండి అనేసి అన్నారు. అంటే నేనేమన్నానంటే మేడం నేను రౌండ్ ఫిగర్ చేసుకొని 60 రూపీస్కి ఇంకా 40 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేను మనీ తీసుకోవాలి, మీరు ఎలా 60 రూపీస్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటారని అడిగితే ఆవిడైతే ఆర్డర్ అయితే పూర్తిగా క్యాన్సిల్ చేసుకుందండి. మ్యాక్సిమం వర్క్ కోసం నేను మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేశానండి ఆ ఆర్డర్ కోసము. సో టోటలీ క్యాన్సిల్ అయితే చేసాము. సో ఎందుకు అంటే రా మెటీరియల్స్ మీద వచ్చేది ఒక మాకు 50 ఆర్ 60 రూపీస్ మాత్రమే ఉంటుందండి, ఎక్కువ రాదు. మీరు రా మెటీరియల్స్ మీద డిస్కౌంట్ అడిగితే అసలు ఇవ్వలేము. అందుకని రా మెటీరియల్స్ మీద ఎటువంటి డిస్కౌంట్స్ అనేవి లభించవు. మీరు కూడా దాన్ని అడగడానికి ప్రయత్నించకండి. సో ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో ఇలా చూస్తున్నారు కదా మ్యాంగ్టికాకి కూడా సేమ్ నేను ఇలానే గోల్డ్ లారియల్స్ పెట్టేశానండి. మేము ఒకసారి వేర్ చేసుకుని అయితే చెక్ చేసాము, అంటే మ్యాంగ్టికాకి అలా బాగుంటుందా లేదా అని. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు చైన్ కాకపోతే అక్కడ పియర్ లింక్ చైన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, లారియల్స్ పియర్ చైన్ కూడాను. సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా జంపింగ్ని. ఇప్పుడు వచ్చేసి నెక్లెస్కి అనమాట మేము ఇది అటాచ్ చేస్తున్నాము. ఇయర్ రింగ్స్ అయిపోయి అలానే మాంగ్టికా కూడా అయిపోయింది. సో నెక్లెస్ వచ్చేసి ఇలా యాడ్ చేస్తున్నామండి. సో ఎవరికైనా ఇవి డౌట్ ఉన్నట్లయితే పర్సనల్గా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చండి, లేదంటే ఆర్డర్ చేసుకోవాలనుకున్నా మెసేజ్ చేయండి. క్యాటలాగ్లో ఆల్రెడీ ప్రైజెస్తో సహా వీటిని మెన్షన్ చేసి ఉన్నాము. ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి. అలానే వీటిని అటాచ్ చేసుకోవడానికి వచ్చేసరికి కొంతమంది అయిపోయిన అయితే అటాచ్ చేస్తుంటారు, ఒకసారి జంప్ రింగ్స్ అయితే యాడ్ చేస్తుంటారు. నేనైతే మ్యాక్సిమం జంప్ రింగ్ అయితే యాడ్ చేస్తుంటానండి, కొంచెము లెంత్ అనేది రావడం కోసము. నెక్స్ట్ వచ్చేసి మీకు చైన్ ఇటు కదలను కూడా మళ్ళీ రీఆర్డర్కి వచ్చేస్తుందండి, అంటే మళ్ళీ ఎక్కడుందో అక్కడికి వచ్చేస్తుంది, తిరిగిపోతుంది. సో జంప్ రింగ్స్ అయితే యాడ్ చేస్తాను, అవి కూడా చాలా చిన్న జంప్ రింగ్స్ అయితే యాడ్ చేస్తాము నీట్గా ఫినిషింగ్ కోసము. సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయిందండి. ఎండ్స్లో కూడా ఇలా జంప్ రింగ్స్ని అయితే అటాచ్ చేసుకొని మనకి నచ్చితే చైన్ అయితే అటాచ్ చేసుకోవచ్చు అండి. మాంగ్టికాకి ఏ చైన్ అయితే యాడ్ చేస్తామో ఆ చైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయి కదా, సో ఆ రోప్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఏది ఇష్టమైతే అది అలా చేసుకోవచ్చు అండి. లేదనుకుంటే మనకి ఈ పియర్ లింక్ చైన్స్ ఉంటాయి కదా, పియర్ లింక్ చైన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో నేనైతే ఇక్కడ బ్యాక్ రోప్ అయితే యాడ్ చేస్తున్నాను, గోల్డ్ కలర్ రోప్ని.
సో ఈ రోప్స్ కూడా మీరు ప్రీ బుక్ చేసుకుంటేనే వస్తాయండి. మినిమం 10 days అయితే పడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేనండి. వీడియో చూస్తున్నారు కదా, ఫినిష్ అయితే అయిపోయింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. రా మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతుండండి. పిన్ అయితే చేస్తాను కిందన ఇన్స్టా లింక్ వచ్చేసరికి. సో అందులో వచ్చేసరికి మనకి అప్డేట్స్, రా మెటీరియల్స్ అప్డేట్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. సో చెక్ చేస్తూ ఉండండి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్పుట్, ఇలా కలర్స్లో కూడా మనమైతే వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.